ఐఏఎస్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఎవరైనా ఏ స్టూడెంట్ అయినా చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి అంటే, ఒక ఇల్లు కట్టుకోవడానికి ఎలాగైతే ఒక ముందే ప్లాన్ గీసుకుంటామో, ఒక ఇంటికి ఇంటీరియర్స్ చేసేటప్పుడు ఎలాగైతే ఒక అత్యద్భుతమైన మైన్యూట్ లెవెల్లో ప్లాన్ గీసుకుంటామో, ఐఏఎస్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా మనం ఏ పుస్తకాలు చదవాలి, ఎప్పుడు చదవాలి, ఏ ఏ చాప్టర్లు చదవాలి అనే ఒకానొక అవగాహన ఉంటే సరిపోతుంది. ఇట్లాంటి అవగాహనని బిల్డప్ చేయాలన్న ఉద్దేశంతో ఉదాహరణకి ఎన్సీఆర్టీ చార్ట్ అని ఒకటి తయారు చేశాను నేను. ఇలా ఎన్సీఆర్టీ చార్ట్ అని మాత్రమే కాకుండా అడ్వాన్స్డ్ రెఫరెన్స్ బుక్స్ అంటే లక్ష్మీకాంత్ పాలిటీ కావచ్చు, నితిన్ సింఘానియా కల్చర్ కావచ్చు, రమేష్ సింగ్ అయితే కనుక ఎకానమీ కావచ్చు, ఇలా ఏ ఏ ఎగ్జామినేషన్కి మనం ఉపయోగపడే అడ్వాన్స్డ్ రెఫరెన్స్ బుక్స్ ఉంటాయో వాటన్నిటికీ కూడా ఒక చార్ట్ గీస్తే బాగుంటుందని నాకు ఐడియా వచ్చింది. దాన్ని ఓన్లీ మెంటరింగ్ ప్రోగ్రామ్ OMP అనే పేరుతోటి ఒక డిజైన్ చేసిన ప్రోగ్రామ్ అది. ఆ OMP లేదా ఓన్లీ మెంటరింగ్ ప్రోగ్రామ్ అనే దాంట్లో నేను ఏం చేస్తానంటే, ఉదాహరణకి ఇది ఎన్సీఆర్టీ చార్ట్. అంటే ఎన్సీఆర్టీలో 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఏవి చాప్టర్లు ఉన్నాయి. ఉదాహరణకి 6th క్లాస్లో జాగ్రఫీ ఉంది. అందులో ఫస్ట్ చాప్టర్ ద ఎర్త్ అండ్ అవర్ హ్యాబిటాట్, అలాగే హిస్టరీ ఏమో అవర్ పాస్ట్ అని, సివిక్స్ ఏమో సోషల్ పొలిటికల్ లైఫ్ 1 అని, సైన్సెస్ అలా ఉన్నాయి. ఇట్లా మనము ప్రతి ఎన్సీఆర్టీకి సంబంధించిన పుస్తకాలని వాటిని ఒక ఆర్డర్లో వేసుకుని, ఆ ఆర్డర్లో ఉన్న వాటిని ప్రిలిమినరీకి ఉపయోగపడతాయా, మెయిన్స్కి ఉపయోగపడతాయా, వాటితో పాటు నోట్స్ మేకింగ్ చేయాలా అక్కర్లేదా అనే దాన్ని అర్థం చేసుకుని, దాని ప్రకారం ఒక టైం టేబుల్ని డిజైన్ చేసుకుని, ఏ లెసన్ని లేదా ఏ బుక్ని ఎన్ని రోజులు చదవాలి, ఎన్ని గంటలు చదవాలి అని కనుక ముందు ఒక మనం అవగాహన చేసుకుంటే ఖచ్చితంగా ఈజీగా అసలు కోచింగ్ అవసరమే లేకుండా, మా మాటకు వస్తే మెంటార్ కూడా అవసరం లేకుండా సెల్ఫ్ స్టడీగా చేసుకోవచ్చు. దీన్ని నేను ఓన్లీ మెంటరింగ్ ప్రోగ్రామ్ అని పెడుతున్నాను. అంటే అర్థం దీంట్లో ఇంక ఏ విధమైన కోచింగ్ అక్కర్లేదు, ఏ విధమైన క్లాసెస్ వినండి, నేను నా ఓన్గా చదువుకుంటాను, బట్ అన్ని పుస్తకాలకు సంబంధించిన సమగ్రమైన అవగాహన కలిగించండి, ఒక టైం టేబుల్ ఇవ్వండి, ఆ టైం టేబుల్ నేను ఫాలో అయిపోతాను అనుకునే వాళ్ళకి అది ఉపయోగపడుతుంది. కొంచెం ఫినాన్షియల్గా వీక్ ఉన్న వాళ్ళకి కానీ, హౌస్ వైఫ్లు కానీ, ఎంప్లాయీస్ కానీ, ఇళ్లలో మాత్రమే ఉన్న వాళ్ళు కానీ, వివిధ కారణాల వల్ల కోచింగ్లో క్లాసెస్ వినడానికి ఆసక్తి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి కానీ ఉపయోగపడుతుందని నేను బలంగా నమ్ముతున్న ఒక ప్రోగ్రాం పేరే OMP అనేది. వీటిల్లో చాలామంది నోట్స్ మేకింగ్ చేయాలా మానాలా అలాంటి కన్ఫ్యూషన్స్ ఉంటాయి. అయితే నోట్స్ మేకింగ్ అనేది దేని చేస్తాం, అసలు రివిజన్ కోసం నోట్స్ మేకింగ్ చేస్తాం. నోట్స్ మేకింగ్ ఇంకో దాన్ని కూడా చేస్తాం. అదేంటంటే, మనం కనుక ఒక నోట్స్ని రాస్తూ రోజు వెళితే రోజుకో 10 పేజీలో 15 పేజీలో రాసినప్పుడు మనకి ఒక ఎబిలిటీ, అంటే రైటింగ్ ఎబిలిటీ అనేది తెలియకుండా పెరుగుతుంది. సాధారణంగా స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, ఒక ల్యాప్టాప్నో కంప్యూటర్నో లేకపోతే కనుక ట్యాబ్నో లేదా సెల్ ఫోన్లో తీసుకుని అందులోనే టైప్ చేసేస్తూ నోట్స్లు రాసేసుకుంటూ ఉంటారు. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ గుడ్ హ్యాబిట్. ఎందుకనంటే మనకి ఎగ్జామ్ హాల్లో 3 గంటల పాటు ఏకధాటిగా రాయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్కొక్కసారి 50 పేజీల వరకు మనకి రాయాల్సి ఉంటుంది. మరి అన్ని పేజీలు రాయాల్సిన ఒక కెపాసిటీ మన హ్యాండ్కో, షోల్డర్కో, లేకపోతే బ్రెయిన్కో, లేదా మొత్తంగా బాడీకో ఉండాలంటే నోట్స్ మేకింగ్ చేయాలని నేనైతే నమ్ముతాను. అన్నిటికీ చేయలేరు. అందుకే నేను OMP ప్రోగ్రాంలో 6 వాల్యూమ్స్ యొక్క 8 వాల్యూమ్స్ యొక్క మెటీరియల్ని కూడా నేను మీకు ఇవ్వబోతున్నాను. OMPకి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మీకు కావాలని అనుకుంటే 8897826108 కానీ 9912211109 కానీ ఫోన్ చేయండి.